ఓం నమో భగవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ రుచి రుచి చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట దూదికీరు. దూదికీరుకు కావాల్సిన వస్తువులు: ఒక 2 లీటర్ల పాలు. అయితే ఈ పాలు మంచిగా అది కాగబెట్టుకోవాలి. అంటే 2 లీటర్ల పాలు 1 లీటర్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, మరిగించుకోవాలన్నమాట. లీటర్ అయ్యే వరకు అంతా. ఇప్పుడు లీటర్ అయ్యేంత మరిగించాను నేను. 2 లీటర్ల పాలు పోసి లీటర్ అంతా అయ్యేటట్టు కలుపుతూ ఉండాలి, మాడనీయకుండా. ఇలా తయారు చేసి పెట్టాను అన్నమాట. లీటర్ పాలను తయారు చేసి పెట్టాను. ఇందులో కావాల్సిన వస్తువు: చక్కెర 2 లీటర్ పాలు కదా, 100 గ్రాముల చక్కెర. కాజు ఒక 10 కాజు ఇలా ముక్కలు చేసి పెట్టాను. ఒక 3 ఇలాచీలు పొడి చేసి పెట్టాను. 2 టీ స్పూన్ల సార పలుకులు అంటారు, చిరంజి అంటారు, ఇది మొరి పలుకులు అంటారు. దీనికి 3 పేర్లు. 2 టీ స్పూన్లు. ఒక 1 టీ స్పూన్ బియ్యము. ఒక 3 టీ స్పూన్ల నెయ్యి అన్నమాట. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను. ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తాను. ఈ నెయ్యిలో కాజులు వేసి వేయించి పెట్టుకోవాలి. ఈ దూరగా వేగిన తర్వాత ఇందులోనే ఈ చిరంజి పలుకులు, మొరి పలుకులు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేయించాలన్నమాట. వేయించి ఒక గిన్నెలో తీసి పెట్టాను. ఇందులో ఇంకొద్దిగా నెయ్యి ఉంది కదా, ఇందులో బియ్యం వేయించాలి. అయితే మీకు ఇంకో చిన్న చిట్కా: ఇప్పుడు ఇందులో బియ్యం వేయిస్తున్నాను కదా, అంటే ఒక పొద్దున్న వాళ్ళకి ఈ బియ్యం తినరు, ఈ స్వీట్ తినాలి, ఒక పొద్దున్నారు అని అనుకునే వారికి ఏం చేయాలంటే ఈ బియ్యం బదులు సగ్గు బియ్యం, సాబుదానా కూడా 1 టీ స్పూన్ వేయించి వేసానమాట. అంటే బియ్యం వేయాలి, లేకపోతే వాళ్ళకి ఒక పొద్దు వాళ్ళకి పనికిరాదు, అన్నం పనికిరాదు అనే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. దీని బదులు సగ్గు బియ్యం, సాబుదానా కూడా వేయించి అందులో వేయాలన్నమాట, పాలల్లో. ఇప్పుడు ఈ బియ్యాన్ని మరుగుతున్న పాలల్లో వేయాలి. ఈ దూరగా వేగిన బియ్యాన్ని ఇందులో మరిగే పాలల్లో వేయాలన్నమాట. ఇందులో ఇప్పుడు వేయించిన 1 టీ స్పూన్ బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యము అన్నం అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆల్రెడీ అంటే సగం అయినాయి కదా, ఈ సగమైన పాలల్లో ఈ బియ్యం వేసి ఇది అన్నం ఎంతవరకు అన్నంలాగా ఉడకాలి. ఇప్పుడు వేసిన బియ్యము అన్నంలాగా ఉడికినాక బంద్ చేయాలన్నమాట. ఇది మాడిపోకుండా కలుపుతూనే ఉండాలన్నమాట. అంటే బియ్యం అన్నం కాకుండా సగం ఉడికినా పర్వాలేదు, ఎందుకంటే కొన్ని బియ్యం తొందరగా ఉడుకుతాయి, కొన్ని తొందరగా ఉడికాయి. కాబట్టి చిక్కపడంగానే పొయ్యి బంద్ చేసి వేడి మీద ఇలాచి పొడి, చక్కెర, కాజులు, చిరంజి వేసి కలపాలన్నమాట. ఇలా వేడి మీదనే, అంటే వేడి మీద పొయ్యి బంద్ చేసినాకనే కలపాలి చక్కెర. పొయ్యి బంద్ చేశాను. ఇప్పుడు ఇలాచీల పొడి, చక్కెర, కాజులు, చిరంజి వేయించి పెట్టుకున్నాం కదా,
అంటే చక్కెర పొయ్యి బంద్ చేసినాక, ఎందుకంటే పాలు ఇట్లా విరగకుండా ఉండాలని వేడి మీదనే వస్తే సరిపోతుంది అనమాట. వేడికి కరిగిపోతుంది చక్కెర. అందుకే పొయ్యి బంద్ చేసిన తర్వాత కలిపాను అనమాట. ఈ దూద్ కీరు తయారైందనమాట. అయితే ఈ దూద్ కీరు పూరికి చాలా బాగుంటుంది. పూరికి అద్దుకొని తింటే, నంచుకొని అంటారు కదా, పూరికి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఉట్టిగా తినవచ్చు. కొద్దిగా చల్లబడ్డాక తింటే, అంటే కొద్దిగా లైట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో వాడని వాళ్ళు ఉట్టిగా తినవచ్చు అనమాట. అయితే చిక్కటి పాలు తీసుకోవాలి. అంటే మనం ముందట ఇట్లా బర్రెకి పిండించినవి ఉంటే ఇంకా చాలా వస్తుంది అనమాట. అంటే లీటర్కు పావు లీటర్ వస్తుంది అనమాట. మంచి చిక్కటి పాలు అయితే. కొంచెం ప్యాకెట్లు అయితే కొద్దిగా ప్యాకెట్లు అంత బాగా రావు. బర్రె పాలు చేస్తే బాగా వస్తుంది. అయితే లీటర్కు పావు లీటర్ వస్తుంది అన్నమాట చిక్కటి పాలు అయితే. లేకుంటే కొంచెం చిక్కగా లేకపోతే కొంచెం తక్కువ వస్తుంది. ఇంకా మనం చక్కెర చూసుకొని పోసుకోవాలి. ఇది ఎంత తయారైంది దాన్ని బట్టి చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు నేను 100 గ్రాములు చెప్పాను కదా, అంటే అర లీటరు అయిందనుకోండి దూద్ కీరు 100 గ్రాములు పడుతుంది. మనం పాలను బట్టి కొంచెం తక్కువ తయారైందంటే తక్కువ చూసుకొని చక్కెర వేసుకోవాలి. కొంచెం వేసి కొద్దిగా తక్కువ వేసి టేస్ట్ చూసుకున్న తర్వాత పడితే అది ఇంత వేసుకోవాలన్నమాట. ఇది ఒక చిన్న చిట్కా మీకు. ఇలా తయారవుతుందన్నమాట. ఈ దూద్ కీరు చేయడము చూపెట్టడము మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా ఇంట్లో ఎక్కువగా అంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో ఎక్కువగా దసరాప్పుడు చాలా వరకు చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే పాలతో సంబంధించిన ఇష్టపడతారన్నమాట ఇంట్లో. కోవా గజ్జలైనా, గులాబ్ జాములైనా, ఇలా దూద్ కీరైనా తయారు చేసుకుంటామన్నమాట దసరాకి. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు మనం, కానీ చెప్తూ ఉన్నాను నేను అంతే. మనం మామూలుగా కావాలంటే 10 లీటర్ల పాలు అయితేనే సరిపోతుంది. నేను కొంచెం చేసి చూపెట్టడానికి కొద్దిగా చేశాను అనమాట. ఇది నేను ఈ వీడియో 2024 జూలై 30న తీసి చూపెట్టాను అనమాట. వండి చూపెట్టాను తయారు చేసి. అయితే మీకు ఇంకొక చిన్న చిట్కా, ఇలా స్టీల్ గిన్నెకు రాగి ఉంటుంది కదా, ఇలా రాగి ఉన్న గిన్నెలో పాలు వేడి చేస్తే త్వరగా అంటే చిక్కబడతాయి అన్నమాట. అయితే ఇందులో పాలు పోసినా కూడా కలుపుతూ ఉండాలి. అలాగే ఉంచవద్దు, మనం పొయ్యి కాడనే ఉండి కలుపుతూ ఉండాలి. అంటే మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం మాడిపోయినా అంత పొగ వాసన వస్తుంది అనమాట. అందులో గంటె వేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కలిపి అన్ననే వదిలేసేయాలి. గంటె అట్లా పొంగు రాకుండా అదే అన్ననే గంటె ఉంచి కలుపుతూ ఉండాలన్నమాట. అక్కడనే ఉండాలి, ఎక్కువ మాడనియొద్దు అనమాట. మాడితే కథం అది స్మెల్ బాగుంటుంది, ఇట్లా పొగ వాసన వస్తుంది అనమాట. ఇది కూడా మీకు ఒక చిన్న చిట్కా. ఈ గిన్నెలో చేయడం వల్ల త్వరగా పాలు చిక్కబడతాయి అన్నమాట. ఇది కూడా చిన్న చిట్కా అనుకోండి. చల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, చల్లగా తింటే బాగుంటుంది అనమాట.